అన్ని అంశాల్లో ప్రజల తరపున కేటీఆర్ ప్రశ్నించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతుందని సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. అందుకే కేటీఆర్పై పసలేని కేసు పెట్టిందని విమర్శించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసింది ఏదైనా ఉందంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టడం, జైల్లో వేయడం మాత్రమేనని అన్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లారని, అంతర్జాతీయ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చి ఈవెంట్ నిర్వహిస్తే అక్రమాలు జరిగాయి అంటూ కేసులు పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఫార్ములా ఈ రేసు అంశంపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా ఉండాలన్న లక్ష్యంతోనే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్కు తీసుకువచ్చారని, కానీ ఈ రేస్పై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లిస్తే అవినీతికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కేటీఆర్ను కక్షపూరితంగా జైల్లో వేయాలనే ఉద్దేశంతోనే కేసులు పెట్టారని, కానీ ఇందులో అవినీతికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడడంలో ముందుంటుందన్నారు. మీడియా సమావేశంలో కటికం సత్తయ్య గౌడ్, నిరంజన్ వలి, శరణ్యరెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, కొండూరు సత్యనారాయణ, భువనగిరి దేవేందర్, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య గౌడ్, మారగోని గణేష్, జమాల్ ఖాద్రి, తుమ్మల లింగస్వామి, రావుల శ్రీనివాస్ రెడ్డి, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, అన్వర్ పాషా, తవిటి కృష్ణ, కోట్ల జైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ ప్రెస్ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నుంచి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఆ రోజు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రావుల శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా అధికార ప్రతినిధిగా మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నందుకు రావుల శ్రీధర్ రెడ్డి గారు రాష్ట్ర కార్పొరేషన్గా మరి అదేవిధంగా పార్టీ బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు కేటీఆర్ గారి మీద, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మీద ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అన్ని అంశాలను చూస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మర్నాటి నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద, ప్రశ్నించే ప్రతి నాయకుని పైన రకరకాల పద్ధతుల్లో అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడం, జైళ్లకు పంపాలనే ప్రయత్నం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఎంతో ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేసినటువంటి కేటీఆర్ గారి మీద ఒక అంతర్జాతీయ ఈవెంట్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి, హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రతిష్టను, దేశ ప్రతిష్టను, నగర ప్రతిష్టను పెంచి మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి యొక్క విషయంలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి కేసు పెట్టడం అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెల్లిందనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దేశ ప్రతిష్ట, రాష్ట్ర ప్రతిష్ట, హైదరాబాద్ నగర ప్రతిష్ట దెబ్బతినకూడదు. ఈ రేస్ కంటిన్యూ కావాలి. తద్వారా మన పర్పస్ ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ వెహికల్స్ పాలసీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కంటిన్యూ కావాలి అనే ఆలోచనతోటి కేటీఆర్ గారు ఈ రెండవ సీజన్కి సంబంధించి ఎంఏయుడి తరపున ప్రభుత్వమే స్పాన్సర్గా హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీని స్పాన్సర్గా చేశారు. అంతర్జాతీయ స్థాయి సంస్థ ఏదైతే అగ్రిమెంట్ ఉంది దానికి డబ్బులు పోయినాయి. ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్, ఆయనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసి, అయ్యా మరి అప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది, మరి మీ పరిస్థితి ఏంటి అని చెప్తే అది విన్నాడు. బ్రహ్మాండంగా ట్వీట్లు రాసుకున్నారు. ఆయన కన్ఫర్మ్ చేశాడు లెటర్లో, వచ్చిన చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆ డబ్బులు మాకు వచ్చినాయని. ఒకసారి ప్రభుత్వం నుంచి అక్కడ డబ్బులు ముట్టిన తర్వాత ఇంకా అవినీతి ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ పార్టీ సప్రెస్ చేయాలా, నాయకులను మాట్లాడనియొద్దు, ఇక అధినాయకునికే కేసులు పెట్టి ఇబ్బంది పెడితే, జైల్లో వేస్తే
మిగతా వాళ్ళు ఊరుకుంటారనే ఒక ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు అన్ని చోట్ల ఈ విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసులు ప్రజల వైపు నుంచి బీఆర్ఎస్ పోరాటాన్ని ఆపవు. ఖచ్చితంగా మరింత ద్విగుణీకృతంగా డబుల్ ఎఫర్ట్స్, మోర్ ఎఫర్ట్స్ ఇంకా ఎక్కువగా పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ప్రతి హామీని ప్రజల దగ్గరికి చేర్చే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అదే సమయంలో కేటీఆర్ గారి మీద ఉన్నటువంటి కేసును కూడా పార్టీ లీగల్ సెల్ పోరాడతాం, చట్టపరంగా పోరాడతాం, ప్రజల్లో పోరాడతాం. ఇటువంటి దొంగ కేసులు పెట్టినందుకు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో పరాభవం తప్పదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ